హే గైస్, వెల్కమ్ టు పవన్ బ్లాగ్. ఈరోజు నేను ఏంటంటే షిరిడీ వెళ్తున్నాను. ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 3 అనుకుంటానండి. గేట్ నెంబర్ 3. ఇదంతా లోపల సిట్టింగ్ ఏరియా. ట్రైన్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇది వచ్చేసి ట్రైన్లో మేము బీదర్ దగ్గర ఫుడ్ తెప్పించుకున్నామండి ఫ్రెండ్ చేత. ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. షిరిడీకి వెళ్తున్నాం కాబట్టి. పొద్దున్నే షిరిడీ దగ్గరలో వచ్చాను గాయస్. నిద్ర లేచాను. ఇది వచ్చేసి నా బెడ్. అంతంలో పొద్దున్నే నా ఫేస్ అండి అది. మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయో ఏం లేవో మొత్తం అన్నీ చూసుకున్నాను. కంపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా బాబాయ్ వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర, నాది వచ్చేసి పక్క కంపార్ట్మెంట్. ఇంకా మా వాళ్ళ కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాను. అందరు కూర్చొని పొద్దున్నే లేచి కబుర్లు చెప్పుకుంటున్నారు. వచ్చేసి బయట వ్యూ. ఎండ అయితే అదిరిపోయిందండి. వాచిపోయింది, అసలు మామూలుగా లేదు ఎండ అయితే. ఇంకో 20 minutesలో షిరిడీ వెళ్ళిపోతాం. బ్లాగ్ చేస్తాం. మా వాళ్ళందరూ ప్యాకింగ్కి రెడీగా ఉన్నారు. మరి కొద్ది క్షణాల్లో షిరిడీ చేరుకుంటాం. ఎప్పుడైనా కానీ టిఫిన్ లేదు, ఫుడ్ లేదు, ఏది కావాలన్నా బయట తెప్పించుకోవాలి. మచిలీపట్నం టు సాయి షిరిడీ ఎక్స్ప్రెస్ అంట గైస్. ఫుడ్ అయితే సికింద్రాబాద్ వరకే అలా ఉంది. తర్వాత ఎక్కడ జొమాటో కానీ స్విగ్గీ అసలు ఛాన్సే లేదు. సో మీరు ఏదైనా ఉంటే ఇంట్లో వండుకొని తెచ్చుకోండి. సికింద్రాబాద్ నుంచి ఇంకేవాలి. భక్తి నివాస్ ఆశ్రమం మెయిన్. ये वाला मेन अंकुल, ये वाला मेन लीडर को बोलते मेरा नाम बोल. వచ్చేసింది ఇదే. మొత్తానికైతే ట్రైన్ దిగాం. ఆటో వాళ్ళు గోల చేసి మొత్తానికి ఒక రేటు ఒప్పుకొని చివరికి ఆటో ఎక్కేసాం. ఇది వచ్చేసి షిరిడీ రైల్వే స్టేషన్. కొత్తగా కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎప్పుడో కట్టారండి, బట్ రిమోడలింగ్ లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మేము అందరం కలిసి ఆటోలో గోల చేసుకుంటూ వెళ్తున్నాము. మా వెనకాల మా ఆటో రాలేదని ఒకళ్ళు, ఇంకా ఆటో ఎక్కడుందని బాబోయ్ అంటే ఆటో ఏంటి నా ఆటోలు జాతరగా ఉంది. అసలు ఏంటో ర్యాలీ వెళ్తున్నాయి ఒక్కొక్క ఆటో అయితే. సో పవన్ కళ్యాణ్కి ర్యాలీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక్కొక్కటి. ఇది వచ్చేసి కరెక్ట్గా షిరిడీ టెంపుల్ ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చేసి మేము ఉన్న ఆశ్రమం అండి. ఇంకా బ్యాగులు అన్నీ తీసుకొని అదే సత్రం ట్రస్ట్, శ్రీ సాయి షిరిడీ ట్రస్ట్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది అసలు. స్పేషియస్గా అదే ఒక జాతరలో లైక్ రూమ్స్ సేమ్ తిరుపతి ఎలా ఉంటుందో, బట్ తిరుపతి కన్నా కొంచెం స్పేషియస్గా బాగుంది. బట్ తిరుపతి అనేది డిఫరెంట్, షిరిడీ అనేది డిఫరెంట్. ఎండలు అయితే అల్లాడిపోతున్నాయండి, అసలు మామూలుగా లేదు. నడిచి బాబోయ్. అందరు మా వాళ్ళు అయితే ఆ ఏసీలో ఉండి బయటకు వచ్చి నడవలేక నడిచారు. ఇది వచ్చేసి ట్రస్ట్లో రిసెప్షన్ అండి. రూమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము బుక్ చేసి చూపిస్తే మనకి రూమ్స్ అలాట్ చేస్తారు. ఏ రూమ్ ఏంటని. మేము ఏసీ రూమ్ కావాలని, మేము నాన్ ఏసీ బుక్ చేసాం. ఏసీ రూమ్ కావాలని వస్తే లేవంటున్నారు, బట్ రేపైనా ఇస్తా అంటున్నారు. చూడాలి. మేము ఇక్కడ షిరిడీలో అయితే 3 days ఉంటాము. చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూస్తాము. లైక్ నాసిక్, గ్రనేశ్వర్ టెంపుల్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. శనేశ్వరు ఇవన్నీ చూస్తాము. అని ఏసీ రూమ్స్ అడుగుతుంటే మా దంకోలు పట్టుకుంటే అలాగుండి చూడండి ఎలా చూస్తున్నాడు.
ఒక రూమ్ అడిగినా లేవు అంటున్నాడు. మొత్తానికైతే రూమ్స్ ఇచ్చారండి. జీ బ్లాక్ అనుకుంటా. జీ బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత ఇది మా రూము. 2 రూమ్స్ తీసుకున్నాము. ఒక లేడీస్ తీసుకున్నారు, ఒకటి మేము తీసుకున్నాము. ఇలా 4 బెడ్స్ ఉంటాయి. రూమ్ అయితే చాలా బాగుంది, గాలేదు. ఇది వచ్చేసి అక్కడ చాయ్ అండి, 5 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది చాయ్ మాత్రం, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని. సో 5 రూపీస్ కాదు, 2 రూపీసే అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అందరికీ ఓపిక అయిపోయిన తర్వాత చాయ్ తాగి అందరూ కలిసి కూర్చొని ఏంటి ప్లాన్స్, ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పి